సంధ్య, సండే లంచ్ స్పెషల్ ఏంటి? ఈ రోజు నేను హెల్దీ అండ్ టేస్టీగా చేసుకునే బార్లీ చికెన్ సూప్ చేస్తున్నాను. మన సూప్ కి ఒక బేస్ మసాలా కావాలండి. అదైతే డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ కొట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు, ఒక హాఫ్ బిర్యానీ పువ్వు, 7 to 8 మిరియాలు, 2 ఎండుమిరపకాయలు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి దంచుకోవడానికి ఈజీ ఉంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. యాక్చువల్ గా ఏంటి అంటే ఈ డిష్ కొంచెం బటర్ తో అయితే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర బటర్ రన్ అవుట్ చూసుకోలేదండి, అందుకు నేతితో చేస్తున్నాను. కొంచెం గార్లిక్, చిటికెడు పసుపు. ఇందులోకి నేను ప్రోటీన్ వచ్చి చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నానండి. దాంతో పాటు ఒక బోన్ తీసుకున్నాను, బ్రాత్ బాగుంటుందని. ఒకసారి నూనెలో ఇలా వేయిద్దామండి. ఒకసారి నేతిలో అలా వేగుతుండగానే కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు. ఇది వెజిటేరియన్స్ అయితే మీరు దాన్ని పన్నీర్ తో రిప్లేస్ చేసుకోండి, గింజలతో, డ్రమ్ స్టిక్స్ తో, వీటితో రిప్లేస్ చేసుకోండి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే ఇది చికెన్ చాలా బాగుంటుంది, ప్రాన్ తో బాగుంటుంది, పీతల కాళ్ళతో అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఇందులోనే క్యారెట్స్ కూడా వేసుకుంటున్నాను, నూనెలో మగ్గితే బాగుంటుంది. బీన్స్ కూడా సరిపడినంత సాల్ట్. కూరగాయలు, చికెన్ కొంచెం మగ్గడానికి అయితే ఒక 5-10 minutes పడుతుందండి. మగ్గితే ఆయిల్లో బాగుంటుంది. ఈ లోపు మనం మసాలా దంచుకోవాలి కదా, దంచుకుందాం. కొంచెం గల్లుప్పు వేస్తున్నాను, ఎందుకు అంటే నలగడం ఈజీగా ఉంటుంది. ఇందాక మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, మిరియాలు, చిన్న బిర్యానీ పువ్వు. యాజ్ మచ్ యాజ్ ఇలా ఫ్రెష్గా దంచుకోవడానికి ట్రై చేయండి. మసాలా దంచేలోపు ఇక్కడ అన్నీ కూడా వేగిపోయినాయండి. లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ క్రంచీగా ఉండాలి కాబట్టి నేను మగ్గించుకోవట్లేదు. కూరగాయలు మగ్గిపోయినాయండి. మనం ఏదైతే మసాలా చేసుకున్నామో అది వేసి ఒక్క 2 నిమిషాలు వేయించాక వాటర్ వేసుకుందాం. అన్నీ కూడా హాఫ్ కుక్ అయిపోయినాయి. ఇక నుంచి ఇంకా వాటర్ వేసి మరిగించుకోవడమే. వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి, మీకు సాల్ట్ తగ్గిందా లేదా, మసాలా సరిపోయిందా లేదా అని. బోల్డ్ అండ్ ఫైబర్ వేసాను, చికెన్ వేసాను కదా, ఇలా తాగినా యమ్మీగా ఉంటుంది. కానీ లాస్ట్ లో నేను ఒక మంచి ట్విస్ట్ యాడ్ చేస్తాను. మన ఇండియాలో అందరికి విరివిగా దొరికేది బార్లీ గ్రెయిన్ అనమాట. బార్లీ మన డైట్ లో ఉంచుకోవడం అనేది చాలా మంచిదండి. మన బాడీని చలో చేస్తుంది. ఫస్ట్ దీన్ని నేను ఏం చేశానంటే డ్రై రోస్ట్ చేసుకున్నాను కొంచెం దోరగా, దాన్ని పౌడర్ కొట్టుకున్నాను. ఆ పౌడర్ ని నేను ఇందులో అయిపోతున్నాను అనమాట. నాకున్న కన్సిస్టెన్సీకి ఒక స్పూన్ సరిపోతుంది. కొంచెం తిక్కుగా అవుతుంది, బాగుంటుంది కూడా. కలుపుకోవాలన్నమాట. అది బార్లీ కూడా ఉడకాలి మంచిగా. సూప్కి కూడా మంచి టెక్స్చర్ వస్తుందండి. ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేస్తున్నానండి, మీ అవసరాన్ని బట్టి చూసుకోండి. ఇది ఇలా ఒక 10 నిమిషాలు వదిలేయడమే, మన డిష్ రెడీ. ఫైనల్ గా కొంచెం ఉల్లి పొరకలు, కొంచెం కొత్తిమీర అయిపోయింది. మాకైతే ఈ కన్సిస్టెన్సీ కావాలండి. మీకు చూస్తే బార్లీ గింజలు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. దీనిపైన ఇంకొంచెం కొత్తిమీర, పైన కొంచెం రింగ్ ఆనియన్స్, కొన్ని ఉల్లిపాయలు. మాకు ఇష్టం ఇది, మీకు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ, పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఈ సూప్ అలాగే తినచ్చండి, కానీ దీనికి నా సిగ్నేచర్ డిష్ ఏంటంటే ఫ్రైడ్ ఎగ్స్ చాలా బాగా చేస్తాను. అది నంచుకుంటూ ఈ సూప్ తిన్నా అంటే యమ్మీ యమ్మీ. ఈ సూప్ చేయడం మ్యాగీ చేయడం కన్నా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా హాట్ గానే తాగాలండి. అద్భుత. దాంతోకి ఫ్రైడ్ ఎగ్ తిన్నా అంటే యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు చేసుకోండి, ఎలా ఉందో చెప్పండి నాకు.